శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ప్రేక్షక మహాశైలకు, శ్రోత మహాశైలకు శుభాభివందనములు. ఈ ఎపిసోడ్ నందు మనము ఏలినాటి శని గురించి, అది ఎట్లా వర్తిస్తుంది, ఎవరెవరికి వర్తిస్తుంది, మరి ఆ దోష నివారణకి ఏమేమి చేసుకోవాలా అనేటువంటి విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇది గోచార రీత్యా, అంటే చంద్రలగ్నం నుండి మనము ఈ యొక్క ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ మనము తెలుసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ప్రస్తుతము ఈ ఏలినాటి శని ఎప్పుడు ఏ రాసుల్లో ఉంటే ఈ ఏలినాటి శని వర్తిస్తుంది అనేది ముందు తెలుసుకున్నాం. చంద్రుడు ఉన్నటువంటి రాశి నుండి 12, 1, 2 ఈ 3 రాశుల్లో శని సంచారం చేయనప్పుడు ఈ యొక్క ఏలినాటి శని దోషం అనేటువంటిది వస్తుంది. ఇది ప్రతి వారికి ఖచ్చితంగా వస్తుంది అన్నమాట. ఇది 7.5 సంవత్సరములు, అంటే ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరము ఆయన సంచరిస్తాడు. 2.5, 2.5, 2.5 అంటే 12వ రాశిలో 2.5 సంవత్సరము, 1వ రాశిలో అంటే జన్మరాశిలో, అంటే చంద్రుడున్న రాశిలో 2.5 సంవత్సరము, 2వ రాశిలో 2.5 సంవత్సరం, మొత్తం 7.5 సంవత్సరంలో ఈ యొక్క ఏలినాటి శని యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. ఇది ప్రతి వ్యక్తికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ తటస్థిస్తుంది అనమాట. అందువల్ల ఈ శని, ఏలినాటి శని వచ్చినప్పట్లో మనము తగినటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే ఈ ఏలినాటి శని యొక్క ప్రభావాన్ని మనము పోగొట్టుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని వచ్చిందని భయపడవలసిన పని లేదు. కానీ ఒకటి, అది చేసే పని చేస్తూ ఉంటుంది కానీ దానికి తగిన రెమెడీలు మనం చేసినామంటే అది గోటితో పోతుందంట. గొడ్డలతో మనకు వచ్చేటువంటిది గోటితో మనము పోగొట్టుకోవచ్చు, అంటే చిన్నగా దాన్ని తొలగించుకోవచ్చు అనమాట. ఈ 12వ ఇంట్లో శని సంచరించేటప్పుడు ఆ భావానికి సంబంధించినటువంటి యొక్క బాధలు మనకు కలుగుతూ ఉంటాయి. ఆ బాధలు ఏమిటి అంటే, ఆ సమస్యలు వ్యయస్థానం కావున అధిక వ్యయం అవుతుంది అనమాట. అనుకోని ఖర్చులు జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యంలో కొంత భంగం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. స్థాన చలనము, ఎందుకంటే వ్యయస్థానం ఉన్న స్థానం నుండి దూరం పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. బంధువర్గంలో విరోధాలు కలుగుతాయి. ఇక 1వ స్థానంలో సంచరించేటప్పుడు, అంటే జన్మరాశిలో ఈ శని సంచరించేటప్పుడు ఆరోగ్యము, పనుల యందు ఆటంకము, మానసిక ఒత్తిడులు, తర్వాత సమాజంలో చిన్న చూపు చూసేటువంటి అవకాశాలు కూడా ఉంటుంది. ఇక 2వ ఇంట్లో సంచరించేటప్పుడు, ద్వితీయమందు సంచరించినప్పుడు ఆర్థిక సంబంధమైన, ద్వితీయం ధనస్థానం అన్నమాట. కాబట్టి ఆ ధనస్థానము ఇంకా కుటుంబ స్థానం, కాబట్టి ధనానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి ఛిద్రములు కలుగుతూ ఉంటాయన్నమాట. కానీ ఇంకా నిందలు కూడా పడేటువంటి అవకాశాలు ఉంటాయి. బయటి వాళ్ళతో మనం నిందలు పొందేటువంటి పరిస్థితులు కూడా కలుగుతుంది. మనసుకు సుఖము లేకుండా, సంతోషం లేకుండా మనోవ్యాకులము కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ శనేశ్వరుడు 12వ స్థానంలో, 1వ స్థానంలో, 2వ స్థానంలో సంచరించేటప్పుడు ఇటువంటి యొక్క బాధలు మనకు కలుగుతూ ఉంటాయి. మరి ఈ బాధలు మనం అనుభవించాల్సిందేనా అంటే, ఏమి చేసుకోకపోతే తప్పకుండా అనుభవించుకొని పోగొట్టుకోవాల్సిందే. కానీ దీనికి తగిన పరిహారాలు మనం చేసుకుంటే తప్పకుండా ఆ యొక్క ఏలినాటి శని యొక్క బాధను మనం కొంత తగ్గించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ ఏలినాటి శని దోషాలకు పరిహారానికి మొట్టమొదట మనము శని దేవాలయాలను మనం దర్శించవల్ల. శనివారాలు, శని త్రయోదశులు తైలాభిషేకం చేయించుకుంటా, ఈశ్వరునికి ప్రదక్షిణాలు చేయుట, శివాలయములకు వెళ్ళి శివుని దర్శించుకుంటా, నూగులు దానం చేయట శనివారాలు,
ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయుట, నీలం వస్తువులు దగ్గర ఉంచుకోట, అంతేకాకుండా కాలభైరవుని దర్శించుట, శనివారాలు పారాయణం, శని కవచం పారాయణం చేయుట, శని శ్లోకాలు పారాయణం చేయుట, శని జపం చేయుట, ఇవన్నీ చేసుకుంటూ రావచ్చు. దీనికి తోడు ఇవి ఏమీ చేతగాని వాళ్ళు శమి వృక్షము అంటే జిమ్మి వృక్షానికి 19 ప్రదక్షిణలు చేయటం వలన ఈ యొక్క ఏలినాటి దోష పరిహారము పోగొట్టుకునేదానికి అవకాశము ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము ఈ యొక్క శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకొని ఈ ఏలినాటి శని నుండి మనము బయటకు పడే సుఖంగా మనము ఉండేదానికి అవకాశాలు ఉంటుంది. ఓం స్వస్తి.